నువ్వు అలా మొహం పెట్టకరా నాయన. అయినా నేనేమన్నా కిడ్నీలు అడిగినా కళ్ళు అడిగినా ఆఫ్టర్ ఆల్ స్పర్మ్ డొనేషన్ చేయమని అడిగాను అంతేగా. ఆఫ్టర్ ఆల్ ఏంట్రా ఒక బేబీ పుడుతుందంటే నా వైఫ్తో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎమోషన్ ఇలా ఆర్టిఫిషియల్గా ఎండ్ అయిపోయినట్టే కదా. అబ్బో ఇప్పుడు దానిలో పెద్ద తప్పులే చూడకరా బాబు. మనమేం పోయి డైరెక్ట్గా కలవట్లే. ఇప్పుడు అది బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ ఎలా ఇస్తామో ఇది కూడా అంతే. మిగతా ప్రాసెస్ అంతా డాక్టర్ చూసుకుంటాడు. నీకు సరిగా అర్థం కాలేదు అనుకుంటా. మళ్ళీ ఫస్ట్ చెప్పనా. నాకు అర్థమైంది. దుబాయ్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి పెళ్లి చేసుకునే తీరిక లేదు, పిల్లల్ని కనే ఓపిక లేదు. అందుకని సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటుంది. తన ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అక్కడ ఒక అమ్మాయి రెడీగా ఉంది. ఆ కేసుకి నన్ను స్పర్మ్ డొనేట్ చేయమంటున్నావు. ఇప్పటికే 10 సార్లు చెప్పారా బాబు. అలా అనకరా. పాప మా ఆవిడ కూడా పిల్లలు పుట్టడానికి ఏదో ప్రాబ్లం ఉందంట. ఏదో రకంగా ఓ బిడ్డకి తల్లవాలనుకుంటుంది. నీ వల్ల మంచిగా జరుగుతుంది. నువ్వు చెప్తుంటే బానే ఉంది కానీ నేను చేయను, అస్సలు చేయను రా. రే 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 అలా అనకరా. నీ మీద నమ్మకం ముందు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు రా. చెప్పా కదరా ఆ ఏదో కోటిగడికి షూరిటీ సంతకం పెట్టాను. ఆడబా అయిపోయి పెట్టేశాడు. నేను ఇరుక్కుపోయాను. అరే నీకు మా నాన్న సంగతి తెలుసు కదరా. అరే నీకు మా ఆవిడ సంగతి తెలుసు కదరా. కోసి కూరొడ్డుద్ది. అంత భయం ఉన్నోడివి సంతకం ఎందుకు పెట్టావురా? కావాలని పెట్టలేదురా. ఆడు 2 పెగ్గులేసి ముస్తఫా ముస్తఫా అని అడిగాడు. నేను 4 వేసి డోంట్ వరీ ముస్తఫా అని సంతకం పెట్టేశాను. ఎక్కిన దిగేలోపు ప్రేమదేశం దివాళ తీస్తుంది. ఇప్పుడు నేను కూడా ముస్తఫా ముస్తఫా అంటా, నువ్వు వెళ్ళిచ్చే. అలా ఎవడు పడితే వాడు ఇవ్వకూడదురా. దానికి ఫ్యామిలీ హిస్టరీ, కలరు, హైటు, క్యాట్ అంటూ బోల్డ్ లెక్కలు ఉంటారా. సరే మరి పోనీ ఎవరన్నా చూద్దాం. రే మనం సపోజ్ చేసేది ఓ ఇల్లీగల్ సరోగసి కేసుని. బయట వాళ్ళు నమ్మలేం. ఈ మ్యాటర్ కనుక లీక్ అయిందనుకో ఇద్దరిని బొక్కలో ఎత్తారు. ఆ, మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా? మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా? మరీ అంత భయపడాల్సింది ఏం లేదురా. నేను చూసుకుంటా. పోనీ పోనీ లేదు కానీ లేదురా. నువ్వు నా కోసం చేస్తున్నావు అంతే. సమస్య లేదురా, నేను రాను రాను రాను. అరే నీకు దండం పెడతారా ప్లీజ్. అరే అరే ఎందుకు పుట్టారు సార్? 70 ఏళ్ళ ముసలావిడికి పుట్టించాం సార్. ఇప్పుడు పద్ధతులన్నీ మారిపోయాయి సార్. హాయ్ సార్. సార్ సిటీలో అద్దె కొంప దొరకడం కన్నా అద్దె గర్భం దొరకడం ఈజీ. మనమే మాట్లాడక్కర్లేదు సార్, అన్ని డబ్బులే మాట్లాడతాయి. ఓకే నమస్తే. నమస్తే సార్. ఇదే సార్ అని చెప్పింది. అన్నీ మనం అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయి కదా సార్. మొత్తం ఎంక్వైరీ చేయించా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేకెడ్ బాడీ మెజర్మెంట్స్ వరకు మొత్తం మనకు కావాల్సినట్టే ఉన్నాయి. ఇదిగో ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి రెడీగా ఉంది. ఫార్మాలిటీగా ఈ డాక్యుమెంట్ మీద సైన్ పెట్టేస్తే ఇదిగోమ్మా. ఇందులో అంత ఆలోచించడానికి ఏం లేదు. ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి చిన్న జాగ్రత్త అంతే. సార్ మరి ఆ మిగిలిన అమౌంట్? అది నేను చూస్తానమ్మా, నేను సెట్ చేస్తాను. నువ్వు పంచి నువ్వు బయట వచ్చి నేను మళ్ళీ పిలుస్తాను. అలాగేనండి. పెట్రా. సంతకం పెట్టడానికి మరీ అంత భయపడిపోతానంటే బాబు. 9 నెలలు ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అమ్మాయి ఒప్పుకుంది. నువ్వు 2 నిమిషాల పనికి ఊరికే పెట్టే. శాంతికమ్మ గారు పెట్టి. బుక్సా వీడియోసా? ఈ జనరేషన్ లో బుక్స్ ఎవరు చూస్తున్నారమ్మా? అన్ని వీడియోసే. బాబు దగ్గర ఉంటాయిలే. అంటే మా వాడు ఈ జనరేషన్ వాడు కాదు సార్. బుక్సే పెట్టరేమో. బాబు నువ్వు లోపలికి వెళ్ళమ్మా, డబ్బా తీసుకున్నా. జాగ్రత్త. టేక్ టైమ్. డబ్బాలో మంచి క్వాలిటీ ఉన్న తీసుకొచ్చావు కదా. స్వాతి